ఇంద్రియాలకు వైరాగ్యమును అలవరించాలని చెప్పారు. కారణం ఏంటి? భగవద్గీతలో శరీరం నుంచి జీవాత్మ మరొక శరీరంలోకి ప్రవేశించినప్పుడు తన సత్కర్మ దుష్కర్మ ఫలితములను తప్ప మరేమీ తీసుకొని వెళ్ళలేదు. వాయువు ఏ విధంగా అయితే ఒక ప్రదేశం నుంచి దుర్గంధాన్ని సుగంధాన్ని తీసుకొని వేరొక ప్రదేశానికి వెళ్తుందో అదేవిధంగా ఆత్మ కర్మ ఫలితాలను తప్ప మరేది ఈ ప్రపంచం నుంచి కానీ నీ ఇంటి నుంచి కానీ తీసుకొని వెళ్ళలేదు. అందువలన ధన కనక వస్తువుల యందు భోగభాగ్యములనందు మనస్సును నిలపక దైవమునందు మన మనస్సును మరల్చాలి. భోగభాగ్యాల పైన వైరాగ్యమును అలవర్చుకోవాలి. దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథ. ఒక గృహస్థునికి 3 మిత్రులు ఉంటారు. కోర్టులో అతనిపై కేసు విచారణ జరుగుతోంది. తన మిత్రులను తనతో కోర్టుకు వచ్చి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని కోరుతాడు. మొదటి మిత్రుడు, నేను ఇంట్లో నీకేమైనా సాయం చేస్తాను కానీ ఇల్లు దాటి బయటికి రాను అన్నాడు. రెండవ మిత్రుడు, కోర్టు వరకు నీకు తోడు వస్తాను కానీ లోపలికి మాత్రం రాను అన్నాడు. మూడవ మిత్రుడు, నేను నీతో కోర్టు లోపలికి వచ్చి సాక్ష్యం చెప్తాను అన్నాడు. మొదటి మిత్రుడు ఎవరంటే ధన ధాన్యాలు సంపదలు. రెండవ మిత్రుడు భార్య భర్త లేదా బంధువులు. మూడవ మిత్రుడు మనం చేసిన సత్కర్మలు. అందువలన మనస్సును సత్కర్మల వైపు దైవము పైన మరల్చి ప్రాపంచిక భోగాలపైన వైరాగ్యమును అలవర్చుకోవాలి.